కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో. అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రానిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ. ఎందుకని? అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి